నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల సద్గురువుల సర్వగురువుల దివ్య పాదాలకు ప్రణామాలు. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి. నేను నమ్ముకుని ఆరాధిస్తున్న మాత గంగా భవానీ మాత, మా కులదైవం కాళికామాత, విశ్వకర్మ, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య పాదాలకు ప్రణామాలు. ఈరోజు నేను తెలియజేసే విషయం, మేషరాశిలో అశ్విని నక్షత్ర జాతకం కలిగిన వారు, అంటే మేషరాశిలో అశ్విని నక్షత్రం నందు జన్మించిన వారికి 1వ పాదం వారైతే శాంతి చేయించుకోవాలి. 2, 3, 4 పాదాల వారికి దోషాలు ఏమి ఉండవు. అలాగని నక్షత్ర దోష శాంతి అవసరం లేదని అర్థం. అదేవిధంగా మేషరాశిలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఏ ఏ విధి విధానాలను అనుసరిస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా జీవిస్తారు, ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరు ప్రతినిత్యము శ్రీ మహావిష్ణువు మీనావతారంలో ఉన్న ఆయన్ను ఆరాధించడం, ఆయన యొక్క స్తోత్రాలు, నామాలు జపించడం, పఠించడం, అటువంటి వాటి వలన వారికి శుభం చేకూరుతుంది. భరణి నక్షత్రం రోజున లేదా శుక్రవారం 6వ తేదీ, 15వ తారీఖు, 24 ఈ తారీఖుల్లో శుక్రవారము, భరణి నక్షత్రం ఈ 3 కలిసి వస్తే మరీ మంచిది. అటువంటి రోజుల్లో పార్వతీదేవిని పూజిస్తే, ఒకవేళ పూజించలేని వారు ఆలయానికి వెళ్ళి దర్శనము, అర్చనము చేయించుకోవాలి. అర్చన చేయించుకున్నా కూడా వారికి ఆ మహాతల్లి శుభం చేకూరుస్తుంది. ముష్టి చెట్టుకు నీళ్లు పోయడం వలన కూడా వీరికి శుభం చేకూరుతుంది. వీరికి ఎక్కువగా కలిసి వచ్చే వారాలు ఆదివారం, గురువారం, శుక్రవారం. వీరి అదృష్ట సంఖ్య 7గా పరిగణించబడుతుంది. వినాయక స్వామిని, సూర్యుడిని ఆరాధించడం వలన యోగం వీరికి వరిస్తుంది. కోడికి మేత పెట్టడం వలన కూడా వీరి కార్యాలు జయమవుతాయి. చైత్ర శుక్ల చవితి రోజున బ్రాహ్మణునికి ఖర్జూర పండ్లను దానం చేయడం వలన కూడా వీరికి మేలు కలుగుతుంది. చైత్ర శుక్ల అదేవిధంగా చైత్ర శుక్ల చవితి రోజున విఘ్నేశ్వర పురాణాన్ని పారాయణ చేయడం అమితమైన శక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తాడు. ఈ పరిహారాలన్నీ చేసుకోగలిగిన, వీటిల్లో ఏ ఒక్కటి చేయగలిగినా, ఎన్ని రోజులు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అని ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుంది. ఒక్కరోజు ఉద్యోగానికి పోయి జీవితకాలం మీరు ఎవరైనా సరే జీవించగలుగుతారా? ఆ ఆదాయం సరిపోతుందా? ఒక్క పూట తిని జీవితకాలం మీరు బ్రతకగలుగుతారా? ఆరాధనలు అనేటివి ఒక్కసారి చేస్తే సరిపోతుందంటే అంతవరకే పనిచేస్తుంది. వారు చేసుకునే దాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది. ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణుడు అడగలేదు ఎన్ని రోజులు నేను ఉండాలి అని. ఆయన విధిని ఆయన నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా ఎవరైనా
వారికి సంబంధించినవి వారు చేసుకుంటూ ఉంటే ఆ ఫలితాలు అనేటివి వస్తూనే ఉంటాయి, నదీ ప్రవాహంలాగా. ఎప్పుడో ఒకసారి చేసేసి జీవిత పర్యంతం కావాలంటే స్వయంగా చేసుకునే వారికి ఉపయోగపడదు. మాంత్రిక, తాంత్రిక సిద్ధాంతులు ఇటువంటి వారు, హోమాలు, బ్రాహ్మణులు ఇటువంటి వారు చేసినప్పుడు వారికి ఆ ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే వారి యొక్క జప తప శక్తి అనేది ఉంటుంది కాబట్టి. సాధారణ మానవులు ఒక్కసారి చేయగానే సర్వము రావాలంటే అంత శక్తి ఉండదు కదా. అక్షర లక్ష జపం చేసిన వాళ్ళు ఉన్నారు, అక్షర కోటి జపం చేసిన మహానుభావులు ఉన్నారు. అటువంటి వారు వారి నోటితో చెబితే చాలు, అయిపోతుంది, నీ సమస్య తీరిపోతుందని ఒక్క మాట చెబితేనే అయిపోతుంది. మరి ఆ విధంగా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లేరు కాబట్టి వీరి నిత్య జీవనంలో ఏదో ఒకటి వీరు చేసుకుంటూ ఉంటేనే వీరికి ఆ మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. అంతేగాని కొంతమేరకు తెలిసిందని ఇంకొంత మేరకు ఇంకోరు చెప్పారని కాకుండా పూర్తి జ్ఞానాన్ని ఎవరికి వారుగా ఆలోచించి ఎంతవరకు చేస్తే మంచి ఫలితం ఉంటుంది, ఏ విధానంలో చేస్తే ఉంటుందని తెలుసుకొని మరి చేయాలి. ఏదైనా సంప్రదించాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 8500557488. సర్వే జన సుఖినో భవంతు.